ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తాను? నరసింహస్వామి ఏంది ఏంది మరేంది? ఆ రోజు మనకి బొట్టు పెట్టింది వాడి మీదకి దీని మీదకి వచ్చింది జాతపడి ప్రభావం. ఎట్లా తల్లి మరి గట్లా అంటే అన్ని నువ్వే చూసుకోవాలి కదా తల్లి, నీ బాంచను. అందుకే పండ పెట్టినట్టు అయితే కాళ్ళు మరి ఎట్లా చేతులని లేవకుంటే దానికి మరి ఎట్లా నువ్వే చూసుకోవాలి తల్లి, అన్ని నువ్వు ఈ ద్వారానే అని చెప్పేసి అన్నది కదా తల్లి. మీరే కదా అన్ని చెప్తారు అన్ని చూసుకుంటారు అని. ఎందుకు తల్లి నీ బాంచను? నువ్వే చూసుకోవాలి తల్లి, నీ బాంచను. ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళిపోవాలి. అన్ని సమస్యలు తీర్చే తల్లివి కాదు తల్లి నువ్వు. నిమ్మకాయలు తల్లి నీ బాంచను తల్లి. ఉండని ఉండని. ఏంటి తల్లి చెప్పాలి? ఇప్పుడు ఓకే అయిందా తల్లి? నీ బాంచన్ ఓకే అయిందా? నా చెప్పను నా చిన్ని మేడారం శుక్రవారం నాకు దీపం పెట్టలేదు. నన్నది వెనుకకి ఎందుకు ఎత్తాలి తల్లి? వెనుకకేం ఎత్తలేదు. ఎప్పుడో చెప్తాను వీటి వేసుకొని కూసావాలి, అందులో వేసుకొని కూసావాలి. పట్టిగా ఉండి చెప్తే ఏమన్నా ఉన్నా కదా దాని ఎంబడి వస్తాయని చెప్పిన నేను. పట్టిగా ఉన్నప్పుడు అది ఎంత దూరం ఉంటే అంత దూరం ఉంటే చెప్పుకుంటే నిమ్మలమే బిడ్డ అందరికీ నాకు వచ్చి చెప్పాలంటే దాని ఇంటికాడే చెప్పాలి. ఇంకా వాళ్ళ దర్శనం ఈ రోజులో పట్టుకొని కూర్చొని చెప్పాలి. సరే తల్లి తప్పైంది చెప్పాలని చెప్తానే ఉన్నాను వాళ్ళ నేను. సరే తప్పైంది తల్లి, మనోళ్ళు కదా అని అక్కడ అడిగిండ్లు తల్లి. అయినోళ్ళ కాడ అంతకు మించి ఏం లేదు. వేరేటోళ్ళకి ఎవరు చెప్పింది? మనోళ్ళు కదా అని అడిగింది అక్కడ. అడిగినందుకు అడిగించుకోకుండా బొట్టు పెట్టించుకున్నందుకు ఆ రోజు కంచెలి బాల లేవకుండా అవుతుంది కానీ మరి ఏం చేసుకుంటేనే ఏ పూజలైనా ఏ కథ అయినా ఒక కొబ్బరికాయ